ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. దేశ విదేశాలు, చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. వీటి మీద 3 బుక్కులు, 150 పేపర్లు ముద్రించడం జరిగింది. చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు ఏ మొక్కలు, ఆయుర్వేదిక్ మొక్కలు, ఈ వనమూలికలు స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్ను తగ్గిస్తాయి. ఈ స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్ ఎందుకు వస్తుంది, వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏమిటో చూస్తాము. స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్ జనరల్గా ఏంటంటే మనం తినే ఆహారం వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, బాడీలో చేంజెస్ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఈ స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్ జరుగుతుంది. స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్, ఇప్పుడు లివర్ ఎన్లార్జ్మెంట్ జరిగే దానివల్ల ఏమవుతుందంటే వాటి యాక్టివిటీ తగ్గిపోతుంది. యాక్టివిటీ అంటే మెయిన్ ఆహారం డైజెషన్ కావడానికి లివరే ముఖ్య కారణము. లివర్ సరిగా పని చేయకుండా లావ్ అయిపోతే ఏం చేస్తాం? ఇప్పుడు మనం కూడా ఉన్నాము, లావ్ అయిపోతే ఏం పని చేయలేము, నడవలేము, ఆయాసం వచ్చేస్తుంది. అలాగే లివర్ కూడా అంతే. లివర్ కూడా ఎన్లార్జ్ అయినప్పుడు, లావ్ అయినప్పుడు దాని యొక్క పనితనం తగ్గిపోతుంది. ఎప్పుడైతే పనితనం తగ్గిపోతుందో ఆహారము జీర్ణం కాదు, జీర్ణశక్తి ఉండదు. జీర్ణశక్తి లేనప్పుడు ఆహారం మనకు సప్లై కాదు, మనం నీరసించిపోతాము. అది నెంబర్ 1 ఆహారము. లివర్ ఎన్లార్జ్మెంట్. ఇక స్ప్లీన్ ఎన్లార్జ్మెంట్కి వద్దాము. ప్యాంక్రియాస్ అంటారు. అది ఎన్లార్జ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది. అది ఎన్లార్జ్ అయిపోయినప్పుడు దాని యాక్టివిటీ తగ్గిపోతుంది. ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్కి మెయిన్ ఇదేమిరా అంటే ఆర్గాన్ ఏమిరా అంటే స్ప్లీన్. స్ప్లీన్ ఎప్పుడైతే లావ్ అయిపోతుందో ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైపోతుంది. ఇన్సులిన్ ప్రొడక్షన్ తక్కువైపోయినప్పుడు ఏమవుతుంది? షుగర్ అటాక్ అవుతుంది. కాబట్టి మనం స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్ ఉన్నప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెంటనే చూపించుకొని మనకు తెలిసిపోతుంది. అప్పుడే మనకు బాడీలో చేంజెస్ తెలుస్తుంది. అలా మీరు వెంటనే దాని గురించి దానికి కావాల్సిన మందులు తీసుకుంటే సేఫ్టీగా ఉంటాము. లేకపోతే లివరు స్ప్లీన్ డ్యామేజ్ అయిందనుకోండి, ఇంకా మన బాడీలో ఇంకా అంతే. సో లివర్ పని చేయలేదు అనుకోండి, ఆహారం డైజెషన్ కాదు, ప్యాంక్రియాస్ పని చేయలేదు అనుకోండి, మనకు షుగర్ అటాక్ అవుతుంది. ఇన్ని సమస్యలు ఉన్నాయన్నమాట. వాటికి మంచి మందులు ఉన్నాయి. నెంబర్ 1 దీన్నే రాజస్థాన్ టేకు అంటారు, టెకమెల్లా అండులేటా అంటారు. దాని యొక్క బార్కుని తీసుకోవాలి. దీని యొక్క బార్క్ ఇది. దీన్నే రోహితక అంటారు. రోహితక అంటే రెడ్ కలర్ అని అర్థం. ఇది నెంబర్ 1గా పనిచేస్తుంది. రోహితక, టెకమెల్లా అండులేటా, బిగ్నోనియేసి అనే కుటుంబానికి చెందింది రోహితక నెంబర్ 1. నెంబర్ 2 దీన్ని మాబా బక్సిపోలియా, దాని యొక్క బార్క్ అనమాట. మాబా బక్సిపోలియా బార్కు ఊటీ అంటారు. ఊటీ యొక్క బార్కు, దాని బార్కుని తీసుకోవాలి. అలాగే మాబా బక్సిపోలియా, దీన్ని జలతీగ బార్క్ అంటారు. వెంటిలాగో బార్క్ అనమాట. ఇది వెంటిలాగో మెడ్రాస్ పటానా జలతీగ యొక్క బార్కుని తీసుకోవాలి. ఆ జలతీగ బార్కు తీసుకోవాలి. ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. ఏమేంటివి? నెంబర్ 1 దీని టెకమెల్లా అండులేటా, రోహితక బార్కు, ఊటి బార్కు, తర్వాత జలతీగ బార్కు. 3 బార్కులే. ఈ 3 బార్కులు చూర్ణాన్ని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా లైట్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది. రెడ్ కలర్లో ఇది అన్నమాట. ఈ బార్కు పౌడర్ అనమాట. ఏమి? రోహితక బార్కు, తర్వాత ఊటి బార్కు, తర్వాత ఈ టెకమెల్లా అండులేటా, రాజస్థాన్ టేక్ బార్కు. ఈ 3టిని సమపాళ్ళల్లో తీసుకుని బార్కులే అనమాట. బార్కులు అంటే బెరడులు. ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ చేసుకొని రోజు 1 స్పూన్ పౌడరు 1 గ్లాసు వేడి వాటర్లో వేసుకుని నైట్ పడుకునే ముందు తాగాలి. అలా 20 రోజులు చేసినారంటే స్ప్లీన్ అండ్ లివర్ ఎన్లార్జ్మెంట్ పూర్తిగా తగ్గిపోతుంది. ఎప్పుడైతే నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాయో ఆహారం బాగా డైజెషన్ అవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ప్రాపర్గా ఉంటుంది, ఏ ఇబ్బందులు లేకుండా మనము ఆ వ్యాధుల నుంచి బయటపడచ్చు. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి. 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది.
దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతిగా అని ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాం. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే, చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిణి, ఈ కంకిణి అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి బుక్ మనకి ఎక్కడా దొరకదు. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.